హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ పాప వియాల్ ఫంక్షన్ అయితే మేమైతే వెళ్తున్నాం. సో గెట్ రెడీ విత్ మీ అవ్వాలి కదా. సో అందుకనే నేను ఫేస్ క్రీమ్ కోసం లాక్మీ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. సో లాక్మీ క్రీమ్ ఈజ్ మై ఫేవరెట్ క్రీమ్. సో ఇప్పుడైతే చూడండి ఎంత స్మూత్గా బ్లెండ్ అవుతుందో. చూస్తున్నారు కదా, రాస్తుంటేనే వైట్ స్కిన్ వచ్చేస్తున్నట్టుంది. చూస్తున్నారు కదా, బ్లెండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే నేను లాక్మీ పౌడర్ అయితే రాస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. దాంతోపాటు ఇదైతే ఇంకా గ్లోనిస్తుంది. మనం రాసుకోకముందే ఫస్ట్ అయితే మనం లాక్మీ క్రీమ్ రాసుకోవాలి. దాని తర్వాత మనకి ఎక్కువగా గ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, నా స్కిన్ అయితే ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో కిందకి. అలా తెడ్డి పేరులాగా స్మూల్గా అలా ఉండాలి. సో ఇదన్నా చేశాక నేనైతే లిప్స్టిక్ లేకపోతే ఎలా చెప్పండి. చూస్తున్నారా, లిప్స్టిక్ కూడా వేసేసుకుంటాను. చూడండి, వావ్, చూడండి ఎంత రెడ్ లిప్స్గా ఇచ్చిందో. చూడండి ఒకసారి, రోజ్ లిప్స్ ఉన్నట్టున్నాయి. చూస్తున్నారు కదా, అదిగోండి, నాకైతే ఫుల్ అయితే నచ్చేసింది. సో దీని తర్వాత నేనైతే ఇప్పుడైతే చైన్ పెట్టుకుంటున్నాను. అదిగోండి, ఇదైతే లక్ష్మీదేవి బిళ్ళ ఉంది చూడండి. సో ఇదైతే పెట్టేసుకుంటున్నాను. మా చెల్లి కూడా సేమ్ ఇదే పెట్టుకుంది. నేను పెట్టిందా మా చెల్లి పెట్టుకోవాలి, లేకపోతే అది ఊరుకోదు. చూడండి క్యూట్గా ఉంది కదా, సింపుల్గా సరిపోయింది దాని మీదకి. చూడండి, అదిగోండి, ఇప్పుడైతే నేనైతే స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. స్టిక్కర్ పెడితే నా ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నానో స్టిక్కర్ పెడితే. ఇంకా అయితే నేనైతే జడేసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయాయి కాబట్టి నెయిల్ పాలిష్ వేసుకుంటాను. వావ్, నెయిల్ పాలిష్ మై ఫేవరెట్ కలర్ పింక్. వావ్, సో బ్యూటిఫుల్. సో చూడండి, అంటే నేను ఓకే మాట్లాడితే వేసేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ ఫింగర్కి మా చెల్లి కూడా అయితే రెడీ అయిపోతుంది. అదిగోండి, నా వెనకాలే ఉంది, చూస్తారు కదా, తొంగి చూస్తుంది. అదిగోండి, హాయ్ చెప్తుంది, కనపడట్లేదంట. అదిగోండి, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. హాయ్ చెప్పండి మీరు కూడా. అదిగోండి, అదైతే అది వాటరే, మామూలుగా అది స్కిన్ మాయిశ్చర్ లాగా అనుకుంటుంది. అదిగోండి, మళ్ళీ నెయిల్ పాలిష్ వేసుకుంటుందంట నాలాగే సేమ్. నాకైతే కామెడీ నవ్వు వచ్చేసింది. సో చూడండి, మా చెల్లి అయితే వేసేసుకుంటుంది. అవి వాటరే, మామూలుగా లాగా జిమ్కుంటుంది. దానికి తెలీదు, నేనే అది స్కిన్ మాయిశ్చర్ అని చెప్పాను. అదిగోండి, నేను మాట్లాడుతూ ఉంటే నా అయిపోయినాయి. అదిగోండి, నా ఫోటో బాగుందా అయితే కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ అయితే మా చెల్లికి అయితే జడ వేస్తుంది. ఓకే, అందాక బయటకు వెళ్దాం రండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బయటికి రాగానే వావ్, ఇదైతే నేను ఇక్కడే రీల్స్ చేసుకుంటాను. ఎంత బాగుందో కదా, నేచర్ కలర్ అనమాట. ఇక్కడ బాగుంది కదా, చూడండి బాగా సెట్ అయింది నాకు దానికి. సో నేనైతే బయటకు వచ్చేసాను. డాడీ అయితే అక్కడే ఉన్నారు, కూర్చున్నారు. ఓకే, డాడీకి ఫోన్ వస్తుంది. డాడీ ఇదిగో ఫోన్. ఓకే, నాకు కూడా మా అమ్మ అయితే జడ వేసేస్తుంది. చూస్తున్నారు కదా, అదిగోండి, నా ఫొటోస్ ఈ మధ్యలో నేనైతే బోల్డ్ ఫొటోస్ దిగాను. ఇదిగోండి, నేను ఇక్కడే పెట్టాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇదిగోండి, ఇప్పుడైతే మేమైతే బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి, మేమైతే వెళ్ళాక పాప అయితే నా ఫింగర్ పట్టుకుంది. నాకైతే సో బ్యూటిఫుల్ అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ అందరూ కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. ఇదిగోండి, మా చేతు బావ, ఇంకా అయితే ఇక్కడ లోపల పాప ఉంది, పాలు తాపిస్తున్నారు పాపకి. సో ఒకేలా అని బయటకు వచ్చేసాను నేను. ఇదిగోండి, పాపనైతే ఉయ్యాలలో వేసేసారు. ఇదిగోండి, పాప అయితే చక్కగా ఊగుతుంది, నిద్రపోయింది. ఇదిగోండి, ఇదే ఉయ్యాల, బాగా వచ్చేసారు కదా డెకరేషన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత నాకైతే అక్షంతలు వేసే సర్వెంట్ లాగా పెట్టారు. పాపనైతే ఉయ్యాల్లో ఎంత క్యూట్గా ఉంది కదా. సో నేనైతే అక్షంతల్లో ఆడుకుంటున్నాను. ఇదిగోండి, చూడండి, నేను ఎక్కడ కూర్చున్నాను. సో కాసేపు అయితే నేను పాపతో ఉయ్యాలైతే ఊపేసాను. చాలా క్యూట్గా పడుకుంది. కాసేపు తల అటు ఇటు తిప్పాను నేను, కామెడీగా ఉంది. చూడండి, పాప పిక్స్ అయితే తీసాను. ఓకే, ఇవాటితో అయితే ఎండ్ చేస్తున్నాను.